హాయ్ అండి. వెల్కమ్ టు ఆద్యాస్ వరల్డ్. ఈరోజైతే నేను మీల్ మేకర్‌తో కీమా కర్రీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా వేడి నీటిలో మీల్ మేకర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే నానబెట్టుకున్న తర్వాత ఇలాగ వాటర్ అంతా పిండేసుకుంటున్నానండి. పిండేసుకొని వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ ఒకసారి బ్లెండ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కూడా ఇలా పీసెస్ లెక్క కట్ చేసుకొని ప్యూరీలా చేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలాగ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు, కారం, సాల్ట్, అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా ప్యూరీ మొత్తం ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగునైతే వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. పెరుగు వేస్తే మనకి గ్రేవీ అనేది థిక్నెస్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పెరుగు వేసిన తర్వాత ఒక్క నిమిషం అలాగా మూత పెట్టి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ని అయితే వేసుకోవాలి. ఇదంతా బాగా ఉడికిపోయింది కాబట్టి మనకి వాటర్ అనేది ఎక్కువ పడదండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇక్కడైతే నాకు అన్నీ సరిపోయినాయి. మీకు ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే అప్పుడు వేసుకోండి. ఇలాగ వాటర్ మరుగుతుంది కదా, ఇలాగ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మీల్ మేకర్, ఆ మొత్తం కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కర్రీ మొత్తం ఇలా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకొని దించేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.